హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నారు. సో ఈ మధ్యకాలం మనం తినేటువంటి ఆహార పదార్థాలు సరిగ్గా టైం టు టైం తీసుకోకపోవడం వల్ల జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, మసాలాలు, సాల్ట్ అధికంగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రైస్ ఇవి అధికంగా తీసుకోవడం వల్ల సరిగ్గా డైజెషన్ జరగక గ్యాస్ ఫామ్ అవడం, తర్వాత మలబద్ధకం సమస్యలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలతో చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు. కడుపు ఎప్పుడు ఉబ్బరంగా లేదా కడుపులో మంట ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాన్స్టిపేషన్ సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాను. దీన్ని మీరు ప్రతిరోజు ఉదయం పూట అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గుతుంది. చాలా మందికి అన్నం తినగానే కడుపు ఉబ్బరంగా అయిపోతూ ఉంటుంది. సో దీనికి మనం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సొంటి అన్ని సమభాగాలుగా తీసుకోండి. సొంటి, కరక్కాయ అన్ని నోట్ చేసుకోండి. అదేవిధంగా సోంపు, సైంధవ లవణము, ఓకేనా, అదేవిధంగా సునాముఖి చూర్ణము. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా మీరు సమభాగాలుగా అన్ని తీసుకుంటే 50 గ్రామ్స్ తీసుకోండి లేదా 100 గ్రామ్స్ తీసుకోండి, మీ ఇష్టం. అన్నిటిని సమభాగాలుగా తీసుకొని అన్ని గ్రైండ్ చేసుకొని అన్ని చూర్ణం చేసుకోండి, మొత్తం కలిపి చూర్ణం చేసుకొని దాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు మీరు అన్నం తిన్న తర్వాత ఒక అర చెంచా నుంచి చిన్న చెంచా మోతాదులో గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. అన్నం తిన్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో దీన్ని తీసుకోండి. ఇది మీరు తిన్న ఆహారం నుంచి గ్యాస్ అనేది రిలీజ్ కాకుండా అన్నం త్వరగా డైజెషన్ అయ్యే విధంగా సునాముఖి యాడ్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టిపేషన్ సమస్యలు అంటే మలబద్ధకం లాంటి సమస్యలు లేకుండా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి ఇవి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సైంధవ లవణం యాసిడ్స్ ని ఎక్కువగా రిలీజ్ కాకుండా మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ విధంగా సోంపు, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈజీ డైజెషన్ అంటే త్వరగా డైజెషన్ అవ్వడం కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాము. శొంఠి ఇవన్నీ కూడా, కాబట్టి వీటి కాంబినేషన్ లో తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది ఉదయం లేగానే ప్యాంటాప్రోజల్ ఇలాంటి చాలా వాడుతుంటారు. ఒక్కసారి ఒక నెల రోజులు దీన్ని ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ గ్యాస్, ఎసిడిటీ అన్ని పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నా పైన నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఇంకా దేని గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.